మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో భగవాన్ విష్ణువు యొక్క గుడి ఉంది. అక్కడ స్వచ్ఛమైన భక్తితో, పూర్తి ఆచార వ్యవహారాలతో భగవంతుని ఆరాధన జరుగుతుంది. గుడి పూజారికి ఒక వృద్ధురాలైన తల్లి ఉంటుంది. ఆమె పూజలో అతనికి సహాయపడుతుంటుంది. ఒకరోజు చీకటిలో ఆమె పడిపోతుంది. ఆమె తుంటి విరిగిపోతుంది. ఇప్పుడు ఆమె నడవలేని స్థితిలో ఉంటుంది. ఎలాగోలా డేక్కుంటూ మందిరానికి వచ్చేది. భగవంతునికి బాగా సేవ చేయలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతుంటుంది. ఆ బాధలో భగవంతుణ్ణి కఠోరమైన మాటలతో నిందించేది. హే ప్రభూ, నా భక్తి శ్రద్ధ నీ దృష్టిలో అంత చులకనైపోయాయా? నా దుఃఖాన్ని బాధని నువ్వసలు పట్టించుకోవడమే లేదు. నా తుంటి విరగొట్టడం ఎలాంటి లీలా? వెనక నుంచి వచ్చిన పూజారి ఇలా అంటాడు. అమ్మా, ఇందులో భగవంతుని తప్పేముంది? నువ్వు రోజూ వచ్చి ఆయనను నిందిస్తున్నావు. ఆ తల్లి ఇక సహనం కోల్పోతుంది. ఒకరోజు తెల్లవారగట్లనే డేక్కుంటూ ఎలాగోలా ఆమె మందిరానికి చేరుకుంటుంది. గర్భగుడి తాళం తెరిచి లోపలికి వెళ్లి లోపల్నుంచి తాళం వేసేస్తుంది. ఆమె కొడుకైన పూజారి రోజూలాగే గుడికి వస్తాడు. గర్భగుడి లోపల్నుంచి మూసి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇదేమిటి? గర్భగుడి లోపల్నుంచి మూసి ఉంది. దొంగతనమేమీ జరగలేదు కదా? పూజారి గట్టిగట్టిగా తలుపు తడతాడు. అప్పుడు వృద్ధురాలు లోపల్నుంచి ఉండు, తెరుస్తున్నాను అంటుంది. అమ్మా, నువ్వు లోపలికెలా వెళ్ళావు? బానే ఉన్నావా? దయచేసి తలుపు తెరువు, నాకు గాబరాగా ఉంది. వృద్ధురాలు చక్కగా స్వయంగా నడుచుకుంటూ వచ్చి తలుపు తెరుస్తుంది. విరిగిపోయిన తుంటె బాగైన ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మా, ఈ వింత ఏమిటి? లేవలేకపోయేదానివి, మరి నువ్వు ఇప్పుడెలా నడవగలుగుతున్నావు? ఇదంతా ఆ విష్ణు భగవానుడి కృపనాయనా. నేను ఈరోజు ఆయనతో గొడవ పడాలని వచ్చాను. నేను ఆయనతో, నువ్వు నా తుంటె ఎందుకు విరగ్గొట్టావు? ఇప్పుడే నువ్వు నా తుంటె సరిచేయలేదో నేను నీ తుంటి విరగ్గొడతాను అని చెప్పి నేను గంధపు పీటను తీసుకున్నాను. అప్పుడే ఆయన నా నడుముపైన నిమిరి నా తుంటి సరిచేశారు. నాకు నయమైపోయింది. అమ్మా, నీ దృఢమైన నమ్మకం భగవంతుణ్ణి కదిలించిందమ్మా. మనసులో నమ్మకం ఉంటే ఆ భగవంతుడు కూడా వింటాడని నీవు నిరూపించావు. వృద్ధురాలి మాటలు విన్న ఊరివారందరూ ఆమె భక్తి విశ్వాసాలను ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సంఘటన పూజారి ఇంకా ఆ ఊళ్ళోని వాళ్లకే కాక మనకి కూడా ఒక విషయాన్ని తెలియచేస్తుంది. భక్తి విశ్వాసాలకు అద్భుతమైన శక్తి ఉంది. స్వచ్ఛమైన మనసుతో చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధాగా పోదు. ఆ భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ నిష్కల్మషంగా పూజించాలి. హే విష్ణు భగవాన్, వృద్ధురాలికి ఎలాగైతే ఆరోగ్యాన్ని చేకూర్చావో అలాగే మా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి.